దీనిపై రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని కొన్ని రాష్ట్రాల మంత్రులు తీవ్రంగా స్పందించారు. కర్ణాటక మంత్రులు ఒక అడుగు ముందుకేసి మరీ వందల ఉద్యోగాల కోసం వేల కోట్లు రాయితీలిస్తే మా రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరని ఏపీ ప్రభుత్వానికి పరోక్షంగా చురకలంటించారు. రాజకీయ సోషల్ మీడియాలో ఈ గూగుల్ డేటా సెంటర్పై భిన్న వాదనలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ మాత్రం ఈ డేటా సెంటర్పై విభిన్నంగా స్పందించింది. కొందరు మాజీ మంత్రులు ముందు దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటనలు చేసి తర్వాత మాట మార్చారు. ముందు ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల అసలు ప్రయోజనమే లేదని, దీని ద్వారా వచ్చేవి కేవలం 1000 ఉద్యోగాలని, వేరే దేశాల నుంచి జనాల వ్యతిరేకతను తట్టుకోలేకే ఇండియా వేదికగా ఎంచుకున్నారని, డేటా సెంటర్లకు నీళ్లు భారీగా అవసరపడతాయని, దీనివల్ల వైజాగ్లో నీటి సమస్య తలెత్తుతుందని, విద్యుత్ వినియోగం పెరిగి జనాభా మీద భారం పడుతుందని, పర్యావరణం దెబ్బతింటుందని, వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏంటని ప్రశ్నించింది. అలాగే డేటా సెంటర్తో పాటు డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేలా గూగుల్పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేసింది. ఈ డేటా సెంటర్కు తాము వ్యతిరేకం కాదని నాలుక మడతేసింది. గత నెల రోజులుగా గూగుల్ డేటా సెంటర్కు వ్యతిరేకంగా వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రకటనలు చేస్తుంటే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి అందరి నోళ్లు ముంచారు. గూగుల్ డేటా సెంటర్కు తాము వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. ఇది గూగుల్ భాగస్వామ్యంలో ఆదాని వారు ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ అతన్ని స్పష్టం చేశారు. ఈ ఆదాని డేటా సెంటర్కు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఒప్పందాలపై 2023లోనే